ఈ నివేదిక జగన్ టైంలో వచ్చుంటే ఒక నెల రోజులు డిబేట్ పెట్టేవాళ్ళు. పూట పూటకి, గంట గంటకి మీటింగులు పెట్టేవాళ్ళు. ఇప్పుడొచ్చిన నివేదిక కాబట్టి దీన్ని ఒక నివేదికగా, ఒక వార్తలాగానే రాశారు. నీచ జర్నలిజం పతాక స్థాయికి చేరిన ఆంధ్రప్రదేశ్‌లో ఎదురవుతున్న సమస్య పాఠశాల విద్యకి భారతదేశంలోనే అత్యధిక ఖర్చు ఆంధ్రప్రదేశే. గవర్నమెంట్ స్కూల్స్‌లో తక్కువ ఖర్చు ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రైవేట్ స్కూల్స్‌లో అత్యధిక ఖర్చు ఆంధ్రప్రదేశ్ ఉంది. అట్లాగే డ్రాపౌట్స్, ఇంటర్మీడియట్‌లోపే డ్రాపౌట్స్ సంఖ్య ఇండియాలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. 11.2% మంది చదువులు మానేస్తున్నారు. ఇది చిల్డ్రన్స్ ఇన్ ఇండియా 2025 నివేదిక. ఇది అత్యంత ఆలోచించదగినటువంటి అంశం. నేను చాలాసార్లు చెప్పా, అమ్మ ఒడి అన్నటువంటి జగన్ పెట్టకపోతే వాస్తవానికి వాళ్ళ భారతదేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం మంది. అంటే అతి ఎక్కువ నిరక్షరాస్యత ఉన్న రాష్ట్రం మంది. చదువు రాని వాళ్ళు 30% మంది ఉన్నారు. చదువు వచ్చిన వాళ్ళు 70% మంది ఉంటే ఇందులో పెద్ద చదువులు చదివే వాళ్ళు 30% ఉంటున్నారు. 40% మంది అత్యవసర చదువులే చదువుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే కార్పొరేట్ విద్య, ప్రైవేటు విద్య. వేలు లక్షల రూపాయల ఫీజులు చెల్లించగలిగిన వాడు ఎవడు అంటే మధ్యతరగతి, అప్పులు చేసి ఎగువ మధ్య తరగతి అయితే ఆస్తులు అమ్మి. మామూలు వాడు గవర్నమెంట్ స్కూల్కి, గవర్నమెంట్ కాలేజీకి పోవాలి. అక్కడ ఫెసిలిటీస్ తీసేస్తున్నాం, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ లేపేస్తున్నాం. ఫలితం చదువులకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాబోయే రోజులు దీన్ని పరిష్కరించకపోతే గనక దేశంలో నిరక్షరాస్యత దేశం కింద, రాష్ట్రం కింద ఇప్పటికే సాధించుకున్నటువంటి క్రెడిట్ పెరుగుతుంది.